everybody. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం సమ్మర్లో చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజు వీడియోలో సమ్మర్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. సమ్మర్ సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ లేత కొబ్బరి. లేత కొబ్బరిని మనం ఇంగ్లీష్లో టెండర్ కోకోనట్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను ఎందుకు చెప్పాలి లేదా నేను ఎందుకు చెప్పాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై షుడ్ ఐ సే ఆర్ వై షుడ్ ఐ టెల్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ మంచు తుఫాను. మంచు తుఫానుని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. వర్షం పడుతోంది బయటకు వెళ్ళకు లేదా వర్షం పడుతోంది నువ్వు బయటకు వెళ్ళకు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఈరోజు ఎండ రావడం లేదు. ఎండ రానప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో The sun is not coming out today. The sun is not coming out today ఈ విధంగా చెప్తాం. అదే it is not sunny today అంటే ఈరోజు ఎండగా లేదు అని లేదా ఈరోజు ఎండ లేదు అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ everything has been cloudy since this morning. Everything has been cloudy since this morning అంటే ఈరోజు ఉదయం నుంచి అంతా మబ్బుగానే ఉంది లేదా ఈరోజు ఉదయం నుంచి అంతా మబ్బు పట్టి ఉంది అని. క్లౌడీ అంటే మబ్బుగా అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ థింక్ ఇట్ వోంట్ బీ సన్నీ టుడే. ఐ థింక్ ఇట్ వోంట్ బీ సన్నీ టుడే అంటే ఈరోజు ఎండగా ఉండదని లేదా ఈరోజు ఎండ ఉండదని నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ చల్లగా ఉంది బయటకు వెళ్దాం. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ కోల్డ్ లెట్స్ గో అవుట్ ఆర్ ఇట్ ఈస్ కోల్డ్ సో లెట్స్ గో అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ కోల్డ్ అంటే చల్లగా ఉంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ విత్ నో సన్ సో వీ బెటర్ గో సమ్వేర్ నౌ. ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ విత్ నో సన్ సో వీ బెటర్ గో సమ్వేర్ నౌ అంటే బయట ఎండ లేకుండా చల్లగా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇట్స్ కోల్డ్ టుడే సో ఐ విల్ ఫినిష్ ఆల్ మై వర్క్ అండ్ కమ్ బ్యాక్. ఇట్స్ కోల్డ్ టుడే సో ఐ విల్ ఫినిష్ ఆల్ మై వర్క్ అండ్ కమ్ బ్యాక్ అంటే ఈరోజు చల్లగా ఉంది కాబట్టి నేను నా పనంతా లేదా నా పనులన్నింటినీ పూర్తి చేసుకొని తిరిగి వస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఎండాకాలంలో వానలు పడుతున్నాయి. సమ్మర్లో వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ సమ్మర్. ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ సమ్మర్ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ రైనింగ్ అంటే వర్షం పడుతోంది అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ థాట్ దిస్ ఇయర్ వుడ్ బీ వెరీ సన్నీ బట్ ఇట్ ఈస్ రైనింగ్ ఆర్ ఐ థాట్ దిస్ ఇయర్ వుడ్ బీ వెరీ సన్నీ బట్ ఇట్స్ రైనింగ్ అంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఉంటాయని నేను అనుకున్నాను కానీ వర్షం పడుతోంది లేదా వర్షాలు పడుతున్నాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ అ వీక్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ హియర్ ఫర్ అ వీక్ అంటే ఇక్కడ వారం నుండి లేదా ఇక్కడ వారం రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఈసారి ఎండ తక్కువగానే ఉంది. నిజంగా ఈసారి ఎండ తక్కువగానే ఉంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో This time the sun is less. This time the sun is less ఈ విధంగా చెప్తాం. This time అంటే ఈసారి అని. Now the example number 1 is the sun is a bit less than I expected this year.
The sun is a bit less than I expected this year. అంటే నేను ఊహించిన దానికంటే ఈ సంవత్సరం ఎండ కాస్త తక్కువగానే ఉంది అని. Now the example number 2 is before we could make the pickle, it started raining. Before we could make the pickle, it started raining. అంటే మేము పచ్చడి పెట్టకముందే వర్షాలు మొదలైపోయాయి అని. పికిల్ అంటే పచ్చడి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఎండ లేదు అందుకే ప్రశాంతంగా ఉంది. ఎండ లేకపోతే ఆబ్వియస్గా ప్రశాంతంగానే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ ఇస్ నో సన్ సో ఇట్ ఈస్ కామ్. దేర్ ఇస్ నో సన్ సో ఇట్ ఈస్ కామ్. ఈ విధంగా చెప్తాం. కామ్ ఆర్ కామ్నెస్ అంటే ప్రశాంతత అని. ఫర్ ఎగ్జాంపుల్, today there is not much sun and therefore there is not much sweat. Today there is not much sun and therefore there is not much sweat. అంటే ఈరోజు ఎండ అంత ఎక్కువగా లేదు, అందుకే చెమట కూడా అంత ఎక్కువగా లేదు అని. Another example, I thought it was raining but it was sunny. I thought it was raining but it was sunny. అంటే నేను వర్షం పడుతోందని అనుకున్నాను కానీ బయట ఎండగా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ వాన పడుతోంది పకోడీలు వెయ్యి. వర్షం పడుతూ ఉన్నప్పుడు అందరూ ఇదే తినాలని అనుకుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ రైనింగ్ సో యూ మేక్ పకోడీస్. ఇట్ ఈస్ రైనింగ్ సో యూ మేక్ పకోడీస్ ఆర్ సో యూ ప్రిపేర్ పకోడీస్ ఆర్ సో యూ కుక్ పకోడీస్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ I feel like eating something hot when it is raining. Or I feel like eating something hot when it's raining. అంటే వర్షం పడుతూ ఉన్నప్పుడు నాకు ఏదైనా వేడిగా తినాలని అనిపిస్తుంది అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే యూ గో అండ్ గెట్ గ్రామ్ ఫ్లోర్ అండ్ ఐ విల్ మేక్ పకోడీ. యూ గో అండ్ గెట్ గ్రామ్ ఫ్లోర్ అండ్ ఐ విల్ మేక్ పకోడీ. అంటే నువ్వు వెళ్ళి శనగపిండి తీసుకొనిరా, నేను పకోడీలు చేస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వర్షం వల్ల లేటుగా నిద్రలేచాను. వర్షం పడి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎవరైనా లేటుగానే నిద్రలేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ వోక్ అప్ లేట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఐ వోక్ అప్ లేట్ బికాస్ ఆఫ్ ద రెయిన్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ రెయిన్ సో మచ్ ఇన్ ద మార్నింగ్ దట్ ఐ డెంట్ ఈవెన్ గో టు కాలేజ్. It rained so much in the morning that I didn't even go to college. అంటే ఈరోజు ఉదయం చాలా పెద్ద వర్షం లేదా వర్షం చాలా ఎక్కువగా పడింది, అందుకే నేను కాలేజ్కి కూడా వెళ్ళలేదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, the rain stopped very quickly without being too long. The rain stopped very quickly without being too long. అంటే వర్షం ఎక్కువసేపు కురవకుండా లేదా వర్షం ఎక్కువసేపు ఉండకుండా చాలా త్వరగా ఆగిపోయింది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఈరోజు వాతావరణం చల్లగా ఉంది. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ద వెదర్ ఇస్ కూల్ టుడే. ద వెదర్ ఈస్ కూల్ టుడే. ఈ విధంగా చెప్తాం. వెదర్ అంటే వాతావరణం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ కాంట్ స్టాండ్ దిస్ సన్ సో ఐ గో సమ్వేర్ కూల్. I can't stand the sun, so I go somewhere cool. అంటే నేను ఈ ఎండని భరించలేను లేదా నేను ఈ ఎండని తట్టుకోలేను, అందుకే చల్లని ప్రదేశానికి లేదా చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్తాను అని. I can't stand అంటే నేను తట్టుకోలేను అని. Now the second example is all our friends planned a trip to Ooty. All our friends planned a trip to Ooty. అంటే మా ఫ్రెండ్స్ అందరూ లేదా మా స్నేహితులందరూ ఊటీ వెళ్ళడానికి ఒక ట్రిప్ని ప్లాన్ చేశారు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.